బంగారమే విశాఖలో టన్ను ధర 1394 రవాణా ఖర్చు మరో 1000 దళారులకు రవాణా సంస్థలకు లబ్ధి. రాష్ట్రంలో ఇసుక బంగారం అయింది. విశాఖ జిల్లాలో నిర్మాణ రంగానికి ఇసుక డిమాండ్ చాలా ఉంది. బిల్డర్లు వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక అవసరం. ఈ జిల్లాకు ఇసుక రీచ్లు లేకపోవడంతో ఇటు శ్రీకాకుళం జిల్లా వంశధార నుంచి అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి గోదావరి ఇసుక తీసుకొచ్చి డిపోల వద్ద నిల్వలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 8 డిపోలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహించారు. తర్వాత ఆ డిపోల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కూటమి ఇది రెండో పేజీలో ఉంది. దీనికి సంబంధించిన ఇసుక బంగారం అయిందంట. కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ద్వారా జిల్లాలో అగనంపూడిలో డిపోలో టన్ను ఇసుక 1394, భీమిలి డిపోలో 758కి విక్రయిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి తోడు లోడింగు రవాణా ఛార్జీలు అదనంగా వసూలు చేయనున్నారు. గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో నలుమూలల సమాన దూరంలో ఇసుక డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి ఇసుకను సేకరించి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించి ప్రక్రియ చేపట్టింది. ఇది జరుగుతుందట. ఇప్పుడు 2 డిపోలను మాత్రం ఏర్పాటు చేశారు. ఒక యార్డు దగ్గర ఒక్కో ధర నించారు. రవాణా ఛార్జీలు ఇష్టం వచ్చినట్టుగా ఉండటంతో వినియోగదారులకు తడిసి మోపెడుతుంది. ఇప్పటి వరకు 3 యూనిట్లలో లారీ అంటే 9 టన్నుల ఇసుక 12,000 ధరకే ఇంటి వద్దకు చేరేది. ఇప్పుడు అగనంపూడిలో 1 టన్ను ఇసుక 1394 లోడింగు అన్లోడింగ్ ఛార్జీల పేరిట ప్రభుత్వం వసూలు చేస్తుండగా అక్కడ నుంచి రవాణా ఛార్జీలు 1 టన్నుకి 800, మొత్తం కలిపితే 12,546 రూపాయలు ఒక లారీ ఇసుక అవుతుందట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 12,000 అయితే ఇప్పుడు 12,646 రూపాయలకు వచ్చింది కథ. ఇది ఉచిత ఇసుక యొక్క మతలబు. ఇది ఉచిత ఇసుక వెనకున్న వ్యవహారం. ఉచితం అనే పేరు చెప్తున్నారు. ఉచితం అనే పేరు చెప్పి గత ప్రభుత్వం ఎంత రేటుకి అయితే అమ్మిందో దానికంటే ఒక 500-600 ఎక్కువగానే ఖర్చు పెట్టించే పరిస్థితి ప్రజల నుంచి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. దానికి సంబంధించిన ఒక వార్తని విశాల ఆంధ్ర రాసింది. ఇసుక బంగారం అయిందట. గడిచిన ప్రభుత్వం 9 టన్నుల ఇసుక్కి 12,000 వసూలు చేస్తే ఇప్పుడు ఉచితం అనే పేరుతోని 12,496 రూపాయలు వసూలు చేస్తారట. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇది విశాల ఆంధ్రకు సంబంధించి.